ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో శనిగ్రహం 8వ స్థానం ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని అయితే చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో భాగ్యస్థానంలో శని ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ నవమ స్థానం అనేది ఒక కోణస్థానం అండ్ అలాగే అన్ని స్థానాల కన్నా శుభస్థానంగా తీసుకుంటాము. ఇక ఈ శనిగ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఈ విధంగా కోణాల్లో ఉంటే ఒక రకంగా బాగానే పనిచేస్తారు. కానీ అక్కడ మన లగ్నానికి శని శుభుడుగా ఉన్నాడా, పాపగ్రహంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, యోగకారకుడు అయ్యాడా, ఏ గ్రహాలు చూస్తున్నాయి, ఏ గ్రహాల చేత చూడబడుతున్నాడు, నవమ చక్రంలో ఎలా ఉన్నాడు అని ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. సో ముందుగా మనం దీనివల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్గా శనిగ్రహం మీ లగ్నానికి శుభుడుగా బలంగా భాగ్యస్థానంలో ప్లేస్ అయ్యి ఎటువంటి ఎఫ్లిక్షన్కి గురి కాకుండా ఉంటే అప్పుడు 9వ స్థానంలో చాలా పాజిటివ్గా పనిచేస్తాడు. ఈ 9th హౌస్ మనం పితృస్థానంగా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ గురించి, హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి అండ్ అలాగే అదృష్టం గురించి, మన సాంప్రదాయాల గురించి, ఆచారాల గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలో ఈ శనిగ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక మంచి హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ శనిగ్రహానికి ప్రతి విషయంలోనూ లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే ఏ పనులనైనా ముందుగా కీడించి తర్వాతే మేలు మాత్రం చూస్తారు. అంటే ముందుగా అందులో నెగిటివ్ విషయాన్ని ఆలోచించిన పాజిటివ్గా ఆలోచిస్తారు అన్నమాట. మనకి శనిగ్రహం ఇచ్చే ఫలితం అయితే ఆలస్యం అవ్వచ్చు, కానీ కాకపోతే ఆయన ఇచ్చే ఫలితం అనేది తప్పకుండా పర్మనెంట్గా లాంగ్ లైఫ్గా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ పర్సన్స్ అనేవి ప్రధానంగా ఈ శనిగ్రహానికి దశలైన వచ్చినప్పుడు అక్కడ శనిగ్రహం పాజిటివ్గా ఉండడం వల్ల అనేక రకాలుగా వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ లైఫ్లో కానీ మంచి గ్రోత్ అనేది అక్కడ శనిగ్రహం ఇస్తాడు. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి అక్కడ శనిగ్రహం పాపగ్రహం ఉన్న ఆ 9th హౌస్లో బలహీనంగా ఉంటే ఏదైనా ఎఫెక్షన్ గురైతే అప్పుడు ఆ 9వ స్థానంలో అయినా నెగిటివ్గా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఒక పాపగ్రహం భాగ్యస్థానంలో ఉంటుందో అది ఆటోమేటిక్గా పితృభావం అవుతుంది కాబట్టి దాని మీద ప్రభావం చూపే అవకాశాలు అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఈ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ ఫాదర్ గ్రోత్కి కూడా చాలా ఆపోజిట్గా పనిచేస్తుంది. అంటే వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు అంత బాగా కష్టపడినప్పటికీ ఆయన లైఫ్లో ఆయన అనుకున్న సక్సెస్ అనేది అచీవ్ చేయలేకపోవచ్చు. ఇక హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ విషయానికి వచ్చినట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ శనిగ్రహం నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి సో 100% మెచ్యూరిటీతో ఆ హైయర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది వీళ్ళు చాలా కష్టంగా మారుతుంది. దీని కారణంగా వీళ్ళు ఏమనుకుంటారో దాన్నే నిజంగా భావిస్తారు అండ్ అలాగే దాన్నే వీళ్ళు నమ్ముతారు. ఎవరైనా ఆ పని చేయకు లేకపోతే ఇది మంచి మార్గం కాదు అని చెప్పినా కూడా వీళ్ళు వినే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అంటే వీళ్ళకున్న విశ్వాసాల పట్ల వీళ్ళకి బలంగా ఒక స్ట్రాంగ్ నమ్మకం అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. శనిగ్రహం మనం చేసే ప్రతి పని ప్రతి విషయాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అదేవిధంగా అక్కడ శనిగ్రహం నెగిటివ్గా ప్లేస్ అవ్వడం వల్ల వీళ్ళ లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వడం కానీ కరెక్ట్ టైంకి అదృష్టం కలిసి రావడం కానీ ఇవన్నీ చాలా లేట్గా జరుగుతాయి. అందుకని వీళ్ళకి ఓన్లీ లేట్ సక్సెస్ మాత్రమే వస్తుంది అనమాట. తర్వాత మనం శనిగ్రహం యొక్క తృతీయ దృష్టి విషయానికి వచ్చినట్టయితే భాగ్యంలో ఉన్న శని యొక్క 3వ దృష్టి అనేది అక్కడ 11వ స్థానం మీద ఉంటుంది. ఈ 11వ స్థానం అనేది మన ఎల్డర్ సిబ్లింగ్స్ గురించి, మన ప్రాఫిట్స్ గురించి, సక్సెస్ గురించి, సోషల్ సర్కిల్ గురించి, మన ఫ్రెండ్స్ గురించి, సోషల్ సర్వీస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి శని పాజిటివ్గా ఉండి అప్పుడైనా తృతీయ దృష్టి అనేది ఈ 11వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ప్రధానంగా ఈ శనిగ్రహం యొక్క దశలైన వచ్చినప్పుడు అనేక విధాలుగా అదృష్టాన్ని కలిసి రావడం అండ్ అలాగే వాళ్ళకున్న గోల్స్ అండ్ అంబిషన్స్ అనేవి ఫుల్ఫిల్మెంట్ అవ్వడం కానీ సోషల్ సర్కిల్ నుంచి కానీ లేకపోతే స్నేహితుల నుంచి కానీ మంచి సపోర్ట్ అనేది వీళ్ళకి లభించడం, ఈ విధంగా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా శనిగ్రహం మీకు అక్కడ నెగిటివ్ ఉండి అప్పుడైన తృతీయ దృష్టి అనేది ఈ 11వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వారికి వాళ్ళ బ్రదర్స్తో కానీ లేకపోతే సిస్టర్స్తో కానీ రిలేషన్ అనేది వీక్గా ఉండొచ్చు. వీరి నుంచి వాళ్ళకి లవ్ అండ్ సపోర్ట్ అనేది వచ్చినప్పటికీ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి రావాల్సిన టైంలో ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది వీళ్ళకి రాకపోవచ్చు. లేకపోతే అనేక కారణాల వల్ల దూరంగా ఉండాల్సి రావడం, ఇటువంటి నెగిటివ్ విషయాలు అయితే వస్తాయి. ఈ 11వ స్థానం అనేది మన సక్సెస్ గురించి, ఫుల్ఫిల్మెంట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే శనిగ్రహం యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ 11వ స్థానం మీద ఉంటుందో ఆ సక్సెస్ని, ఆ ఫుల్ఫిల్మెంట్ని అచీవ్ చేయడం వీళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. వీళ్ళు ఎంత నిజాయితీగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ అనుకున్న టైంలో వీళ్ళకి ఆ సక్సెస్ అవ్వచ్చు, ఆ ఫుల్ఫిల్మెంట్స్ అవ్వచ్చు వీళ్ళకి జరగవు. కానీ ఆయన ఒక పాపగ్రహం ఉన్నప్పటికీ ఆయన విశేషమైన భాగ్యస్థానంలో ఉంటూ ఒక విశేషమైన 11వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సో ఎప్పటికైనా ఆయన ఆ సక్సెస్ని ఇవ్వాల్సిందే. సో వచ్చే సక్సెస్ అనేది బాగా లేట్ అవుతుంది కానీ కంపల్సరీగా వస్తుందన్నమాట. తర్వాత శనిగ్రహం యొక్క 7వ దృష్టి అనేది 3వ స్థానం మీద ఉంటుంది.
సో అగైన్ ఇక్కడ తృతీయ స్థానం అనేది మన బ్రదర్స్ గురించి, సిస్టర్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, మన హార్డ్ వర్క్ గురించి ఇండికేట్ చేసే ఒక విక్రమస్థానంగా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శనిగ్రహం మీకు పాజిటివ్ ఉంటూ అప్పుడు ఈ విధంగా దృష్టి కనుక ఫామ్ అయినట్లయితే ఈ శనిగ్రహం యొక్క దశలైన వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి విపరీతంగా హార్డ్ వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే అక్కడ శనిగ్రహం పాజిటివ్ ఉండడం వల్ల ఆ విధంగా కష్టపడడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మంచి పొజిషన్కి ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి అక్కడ శనిగ్రహం నెగిటివ్గా ఉన్నప్పుడు ఈ దృష్టి కనుక ఫామ్ అయినట్లయితే దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రధానంగా శనిగ్రహ దశలో విపరీతంగా కష్టం అనేది పెరిగిపోతుంది. అండ్ అలాగే దాన్ని హ్యాండిల్ చేసే అంత పేషెన్స్ అవ్వచ్చు, లేకపోతే అంత ఓపిక అవ్వచ్చు వీళ్ళకి ఉండకపోవచ్చు. దీని కారణంగా వీళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ అక్కడ ఎల్డర్ సిబ్లింగ్స్ ఇండికేట్ చేసే 11వ స్థానం మీద ఆయన దృష్టి ఉంది. అండ్ అలాగే ఆయన సప్తమ దృష్టి కూడా నెగిటివ్గా ఇదే విధంగా యంగర్ సిబ్లింగ్స్ రిలేటెడ్ అయిన ఈ థర్డ్ హౌస్ మీద ఉంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ బ్రదర్స్ నుంచి కానీ సిస్టర్స్ నుంచి కానీ ఆ లవ్ అండ్ సపోర్ట్ అనేది రావడం చాలా కష్టంగా మారుతుంది అనమాట. ఇక చివరిగా శనిగ్రహం యొక్క బలమైన దశమ దృష్టి అనేది 6వ స్థానం మీద ఉంటుంది. ఈ 6వ స్థానం అనేది మనం చేసే సర్వీస్ గురించి శత్రు, రోగ, రుణస్థానంగా మనం చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా శనిగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడైనా దశమ దృష్టి అనేది ఈ 6th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళు చేసే జాబ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే సర్వీస్ కావచ్చు, చాలా వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. అండ్ అలాగే అక్కడ శనిగ్రహం పాజిటివ్ ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళ కెరీర్లో ఒక మంచి పొజిషన్ కూడా ఎదిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఆయన తృతీయ దృష్టి అనేది అక్కడ సోషల్ సర్వీస్ని ఇండికేట్ చేసే 11th హౌస్ మీద ఉంది. అండ్ అలాగే దశమ దృష్టి అనేది మన సర్వీస్ని ఇండికేట్ చేసే 6th హౌస్ మీద ఉంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మనం ఎప్పుడు 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాకుండా మీ లగ్నానికి అక్కడ శనిగ్రహం నెగిటివ్ ఉండి అప్పుడైనా బలమైన దశమ దృష్టి అనేది ఈ 6వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రధానంగా ఈ శనిగ్రహం యొక్క దశలైన వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు అవ్వచ్చు, శత్రు బాధలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్న లోన్స్ వల్ల ఇబ్బందులు అవ్వచ్చు. ఈ విధంగా ఈ విషయాల పట్ల ప్రధానంగా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక చివరిగా ఈ శనిగ్రహం శనిపాలిత లగ్నాల వారికి మిత్రగ్రహం అవుతాడు. కాబట్టి సో ఆ లగ్నాల వారికి భాగ్యస్థానంలో కనుక ఆయన ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% అయినా పాజిటివ్గా పనిచేసే అవకాశాలు అనేవి ఎక్కువ శాతం ఉంటాయి. గురుపాలిత లగ్నాల వారికి కనుక భాగ్యస్థానంలో శనిగ్రహం ఉంటే ఆ ప్లేస్మెంట్ అనేది ఎలా ఫామ్ అయింది, ఏ గ్రహాలు చూస్తున్నాయి అని అనేక విధాలుగా మనం అనాలిసిస్ అనేది చేయాలి. దానికి తగ్గట్టుగా నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని ఈ కాన్సెప్ట్ గురించి ఫర్దర్గా డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. నేను ఇక్కడ ధను లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని భాగ్యస్థానంలో ఈ శనిగ్రహాన్ని తీసుకున్నాను. ఈ లగ్నం వారికి ద్వితీయ తృతీయాధిపత్యం అనేది ఈ శనిగ్రహానికి వస్తుంది. ఇది గురుపాద లగ్నం అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా శనిగ్రహం పాపగ్రహం అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాజిటివ్ విషయం ఏంటంటే ధనాధిపతి అయిన శనిగ్రహం ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా మంచి విషయమే. అలాగే తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇక్కడ శనిగ్రహం యొక్క సప్తమ దృష్టి అనేది ఇక్కడ తృతీయ స్థానం అయిన ఆయన సొంత రాశి అయిన కుంభరాశి మీద ఉంది. కాబట్టి సో ఆటోమేటిక్గా ఆ తృతీయానికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళకి కష్టపెట్టినప్పటికీ ఆలస్యం చేసినప్పటికీ ఫలితం అయితే ఎప్పటికైనా రావాల్సిందనమాట. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన నెగిటివ్ విషయం ఏంటంటే ఆయన ప్లేస్మెంట్ అనేది ఇక్కడ సింహరాశిలో ఫామ్ అయింది. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే గ్రహ బలం విషయంలో అయినా శత్రుభావం నుండి అంత బలంగా లేడు అని అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఒక గ్రహం అనేది మన బర్త్ చార్ట్లో బలహీనంగా ఉంటుందో ఆ గ్రహం అనేది ఏ భావానికి అయితే ఆధిపత్యం వహిస్తుందో దానికి సంబంధించిన విషయాల్లో మనకి ఫలితాలు అనేవి రావడం చాలా కష్టంగా నెగిటివ్గా మారుతుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇక్కడ ద్వితీయ తృతీయాధిపతి అనేవాడు ఇక్కడ శనిగ్రహం అయ్యాడు. కాబట్టి సో ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్ రావాలన్నా లేకపోతే ఇక్కడ తృతీయం అనేది హార్డ్ వర్క్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు కష్టపడిన దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తగిన రిజల్ట్ అనేది రావడం వల్ల చాలా కష్టంగా మారుతుంది. అంటే వీళ్ళు చేసే హార్డ్ వర్క్ అనేది 90% ఉంటే దానికి తగిన ఫలితం అనేది 10% మాత్రమే ఉంటుంది. తర్వాత మనం శనిగ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఆయన తృతీయ దృష్టి అనేది ఇక్కడ 11వ స్థానం మీద ఉంది. సప్తమ దృష్టి అనేది తృతీయ స్థానం మీద, అండ్ అలాగే బలమైన దశమ దృష్టి అనేది 6వ స్థానం మీద ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ శనిగ్రహం పాపగ్రహంగా ఈ 3 స్థానాన్ని నెగిటివ్గా ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శనిగ్రహ దశలైన వచ్చినప్పుడు ఈ తృతీయ, షష్ఠ, లాభ అండ్ అలాగే ద్వితీయానికి కూడా ఆయన ఆధిపత్యం వహించాడు. కాబట్టి సో ఈ స్థానం పట్ల కూడా వీళ్ళకి ఆ దశల్లో నెగిటివ్గా ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఈ శనిగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు తగ్గి పాజిటివ్గా పనిచేయాలంటే ఈ ధను లగ్నానికి శుభగ్రహాలైన గురు కుజ గ్రహాల యొక్క సంబంధం అనేది శనిగ్రహానికి ఉన్నా లేకపోతే వాళ్ళకి ప్రత్యేక దృష్టితో ఈ శనిగ్రహాన్ని చూసినా అప్పుడు ఈ శనిగ్రహానికి అక్కడ శుభగ్రహాల యొక్క సంబంధం అనేది ఫామ్ అయింది. అండ్ అలాగే ఆయన ఎలాగో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి సో ఎక్కువ శాతం ఆయన ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం అనేది ఇంకోటి ఉంది. అదేంటంటే
ఇక్కడ రవిగ్రహానికి మరి భాగ్యాధిపత్యం వచ్చింది. మరి రవిగ్రహాన్ని మీరు ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ ఆల్రెడీ శనిగ్రహం భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇక్కడ భాగ్యస్థానంలో శనిగ్రహం ఉంటూ ఒకవేళ రవిగ్రహానికి సంబంధం కనుక వచ్చినట్లయితే అది ఒక్కోసారి పితృదోషంగా కూడా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో దాని కారణంగా నేను అందుకే రవిగ్రహాన్ని అయితే కన్సిడర్ చేయలేదు. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ అనేది చేయాలంటే ఇక్కడ శనిగ్రహం ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, ఒకవేళ ఏదైనా గ్రహాలతో కలిస్తే ఏ గ్రహాలతో కలిశాడు, ఏ గ్రహాల చేత చూడబడుతున్నాడు, ఇంకా ఏ గ్రహాన్ని చూస్తున్నాడు, నవం చక్రంలో ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు, ఆ నక్షత్రాల చార్ట్లో ఎలా ఉన్నాడు, ఈ శనిగ్రహం యొక్క దశలు అనేవి మనకి ఎప్పుడు వచ్చినాయి, అండ్ అలాగే ఏలినాటి శని, అర్ధాశ్రమ అష్టమ శని ఏమన్నా వారికి జరుగుతున్నాయా అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్గా ఏ లగ్నం వారికైనా భాగ్యస్థానంలో శనిగ్రహం ఎంతవరకు మనకి భాగ్యాన్ని ఇవ్వగలడు అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది 9th హౌస్లో శనిగ్రహం ప్లేస్ అయితే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే తప్పకుండా మీరు కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే నా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.